మీరు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ లాంటి పరీక్షలు రాయకుండా, ఒకవేళ రాసి వాటిలో సక్సెస్ కాకుండా మీరు ఐఐటిలో చదువుకోవచ్చు, మీరు ఎన్ఐటిలో చదువుకోవచ్చు. అవునా, నిజమా? చిన్నప్పటి నుంచి ఐఐటి, ఎన్ఐటిలో చదివించాలని, డాక్టర్లుగా తయారు చేయాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. డాక్టర్ అయినా, సివిల్స్ కలెక్టర్ అయినా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, వీళ్ళందరినీ తయారు చేసేటువంటి గురువులు ఎక్కడి నుంచి వస్తారు? భారతదేశంలో స్టాండర్డ్స్ ఉన్నటువంటి, నాణ్యతా ప్రమాణాలు ఉన్నటువంటి, విజ్ఞానవంతులైనటువంటి అధ్యాపకుల కొరత ఏర్పడింది అని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఒక దేశం బాగుపడాలి అంటే ఆ దేశంలో విద్య అనేది ఉన్నత స్థానంలో ఉండాలి. సో ఆ విద్యను ఉన్నత స్థానంలో ఉంచాలి అంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుంది. సో ఈ విషయాన్ని గమనించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ గొప్ప ప్రోగ్రాము ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశంలో 42 ప్రెస్టీజియస్ సెంట్రల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, 2 ఎన్ఐటీలు, 2 ఐఐటీల్లో కూడా ఈ కోర్సు అందిస్తున్నారు. మరి మీరెందుకు ఎన్ఐటీలో చేరి చదవకూడదు? మీరెందుకు ఐఐటీలో చేరి చదవకూడదు? ఐఐటి ఖరగ్పూర్ లాంటి క్యాంపస్లో మీరు ఈ బీఎస్సీ బీఈడి 4 years ఇంటిగ్రేటెడ్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అర్థమైంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పోస్టు, సెకండరీ గ్రేడ్స్ స్కూల్స్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఎనీ ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో టీచర్కి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచ్ చేసే టీచర్కి లక్షల్లో జీతాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఒడిదుడుకులు ఉంటాయేమో, జాబ్ ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేమేమో, బట్ వన్స్ మీరు టీచర్ అయ్యారు అంటే లక్షల్లో జీతాలు. ఒక్కసారి మీరు ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఒక గొప్ప సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కోర్సును కనుక కంప్లీట్ చేస్తే మీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి, నో డౌట్. వన్స్ మీరు టీచర్గా మారారు అంటే కొన్ని వందల వేల లక్షల విద్యార్థులను తయారు చేసి ఈ భావి భారతదేశానికి ఒక గొప్ప సర్వీస్ని చేసిన వాళ్ళు అవుతారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ టీచింగ్ ప్రోగ్రామ్ ఐటీఈపీ అనేటువంటి ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఈ కోర్సు చేయాలి అంటే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్కి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫేమస్ ఎన్ఐటీల్లో, ఫేమస్ ఐఐటీల్లో కూడా ఈ కోర్సును చేయొచ్చు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25-26 అకాడమిక్ ఇయర్కి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. రిజిస్ట్రేషన్ రన్ అవుతుంది. మీరు మార్చి 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 29వ తారీఖున ఉంటుంది. ఇంతకీ దీని సిలబస్ ఏముంటుంది? మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్లకి మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. ఎన్సిఈటి ఎగ్జామ్కి మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఎన్సిఈటి ఎగ్జామ్కి మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్సిఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఎన్సిఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఎన్సిఈటి ఎగ్జామ్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మనం చూస్తే కనుక మీకు 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం ఉంటాయి. దాంట్లో మీరు ఎనీ 2 లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్, సాంస్క్రిట్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్లో అవి చదివి ఉంటారు కాబట్టి. సో లాంగ్వేజెస్ 2 సబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి లాంగ్వేజ్ పేపర్ నుంచి 23 ప్రశ్నలు ఉంటాయి. 23 క్వశ్చన్స్ మీకు ఉంటే అందులో మీరు 20 క్వశ్చన్స్ రాయాలి. 3 క్వశ్చన్స్ చాయిస్. పేపర్ మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే బీఎస్సీ బీఈడి అనేటువంటి ఐటీఈపీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీరు చేయాలి అనుకుంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బైపీసీ స్టూడెంట్స్ అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఈ సెక్షన్లో ఈచ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ నుండి 28 ప్రశ్నలు ఉంటాయి. మీరు అందులో 25 రాయాలి. అంటే ప్రతి పేపర్లోనూ 3 క్వశ్చన్స్ మనకి చాయిస్ ఉంది. సో మీరు ఇక్కడ మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 ఆన్సర్ చేస్తారు. ఇది సెక్షన్ 2. సెక్షన్ 3కి వెళ్తే జనరల్ టెస్ట్ ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ కూడా మనం అటెంప్ట్ చేయాలి. జనరల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ.
ఇందులో ఒక 28 క్వశ్చన్స్ ఉంటాయి, మీరు 23 క్వశ్చన్లు రాయాలి. లాస్ట్ సెక్షన్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో 23 క్వశ్చన్లు ఉంటాయి, మీరు 20 క్వశ్చన్లు రాయాలి. అంటే ఓవరాల్గా మీరు చదువుకున్న ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, మీరు చదువుకున్నటువంటి బయాలజీ స్టూడెంట్స్ అయితే మీరు చదువుకున్నటువంటి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్గా తీసుకుంటారు. సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. అవి కాకుండా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా మనకి జనరల్ టెస్ట్ ఉంటుంది, దాంతో పాటు టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 181 క్వశ్చన్లు మీకు ఉంటాయి. ఈ 181లో చాయిస్ పోగా మీరు అప్లై చేయవలసింది 160 క్వశ్చన్స్ మాత్రమే. ఏప్రిల్ 29న జరిగే ఈ ఎగ్జాము పూర్తిగా కంప్యూటర్ మీద రాయాల్సిన ఎగ్జాము. సో దీనిలో మనకి ఏపీలో ఏ సెంటర్లో మనం అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని అప్లై చేసుకోండి. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ఈ తెలంగాణలో ఈ 5 సెంటర్లో మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు ఎగ్జామ్ సెంటర్గా ఎంపిక చేసుకోవచ్చు. ఎన్సిఈటి ఎగ్జామ్ ఫీజు ఏ రకంగా ఉంటుంది అంటే, ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1200 రూపాయలు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎన్సిఎల్, నాన్ క్రీమీ లేయర్, వీళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ థర్డ్ జెండర్కి 650 రూపాయలు ఫీజుగా ఉంటుంది. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా మీరు గనక 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఐటీఈపీని ఎన్ఐటి వరంగల్లో చేయాలన్నా, ఎన్ఐటి కాలికట్ కర్ణాటకలో చేయాలి అన్నా, అదేవిధంగా ఐఐటి భువనేశ్వర్లో చేయాలన్నా, ఐఐటి ఖరగ్పూర్లో చేయాలంటే ఈ కోర్సు మీరు చదవచ్చు. 2 ఐఐటీల్లో ఛాన్స్ ఉంది, 2 ఎన్ఐటీల్లో ఛాన్స్ ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇమ్మీడియట్గా ఎన్సిఈటి ఎగ్జామ్కి మీరు అప్లై చేయండి. మీలో టాలెంట్ ఉంటే, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. మీలో టాలెంట్ ఉంటే మీరు ఎక్కువ కష్టపడవసరం లేదు, ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోమాకండి.